మరొకసారి మీ అందరికి కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తుంటున్నాం. ఓకే, వందనాలు తెలియజేస్తుంటున్నాం. ఈ నూతన సంవత్సరంలో మరొకసారి ఓకే సరే, ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క వచ్చే యొక్క 26వ తారీఖు మనం వార్షికోత్సవం జరుపుకోబోతుంటున్నాం అన్నట్టు. 26వ తారీఖున మనం సంఘం యొక్క వార్షికోత్సవం జరుపుకోబోతుంటున్నాం. అదేవిధంగా మీరు మాకు ప్రార్థించిన రీతిగా పోయిన 7వ తారీఖు ఇక్కడ వాక్యం చెప్పిన తర్వాత కొన్ని ఆటంకాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మా విమానం వెళ్ళవలసింది క్యాన్సిల్ అయింది. సిప్పరా నేను అయినప్పటికీ కూడా ఆటంకాల నుంచి దేవుడు సహాయం దయచేసి సోమవారం బయలుదేరి నేను అమెరికాకు వెళ్ళాము. న్యూయార్క్లో వెళ్ళేసి అక్కడ నుంచి రాత్రి అక్కడ ఉండి మరుసటి దినాన మళ్ళా ప్రయాణం చేసి ఎక్కడైతే సిప్పరా స్కూల్కి వెళ్ళిందో ఆ యూనివర్సిటీలోకి వెళ్ళి అక్కడ మంగళ బుధ ఆ విధంగా గురువారం శుక్రవారం అక్కడ ఉండి అక్కడి నుంచి బయలుదేరి మరలా పోయిన ఆదివారము ఈ యొక్క పాస్టర్ రహస్యం గారి సంఘంలో వాక్య పరిచయం చేశాం. అక్కడ నుంచి మరలా వాక్యం అయిపోయిన వెంబడే 12:30కు బయలుదేరి ఇక నేను మరలా న్యూయార్క్ వచ్చేసి అక్కడ నుంచి ఫ్లైట్ తీసుకొని రిటర్న్ వచ్చానన్నట్టుగా. ఇది మొట్టమొదటిసారిగా నా ప్రయాణాలలో ఇంత తక్కువ వ్యవధి నేను అక్కడ గడిపాను అన్నట్టుగా. ఒక వారం కంటే లెస్ దెన్ ఏ వీక్ అక్కడ ఉండి, కానీ దేవుడు అన్ని విషయాలు సహాయం చేశారు. మీ అందరూ మాకు ప్రార్థించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అదేవిధంగా అక్కడ నుంచి బయలుదేరి మేము మంగళవారం ఉదయం ఇక్కడ వచ్చాను. తర్వాత దేవుడు అన్ని కార్యక్రమాల్లో ఈ వారంలో కూడా సహాయం చేసిన విధానం వందనాలు చెల్లించుకుంటున్నాం. మొట్టమొదటిగా నేను మన సంఘము బ్యాప్టిస్ట్ సంఘం అని అనుకుంటాం. ఈ బ్యాప్టిస్ట్ సంఘం అనేది సాధారణంగా ఏదో ఒక డినామినేషన్గా లేకుంటే ఏదో ఒక విభజన చేసి పలానా గుంపు వారు బ్యాప్టిస్ట్ అని మనం చెప్పుకోం. మన సంఘం ఇండిపెండెంట్ బ్యాప్టిస్ట్ చర్చ్ అని చెప్పుకుంటాం. స్వతంత్రమైన సంఘం ఇండిపెండెంట్ బ్యాప్టిస్ట్ చర్చ్ అని చెప్తాం. ఈ బ్యాప్టిస్ట్ చర్చ్ అంటే ప్రతిసారి జనవరి నెల మనం చదువుతాం, ఏమి విశ్వసిస్తాము. ఈరోజు కొంచెం పరిచయం చేశాను. బ్యాప్టిస్ట్ అంటే ఆంగ్ల భాషలో BAPTISTS అంటుంది. బ్యాప్టిస్ట్ అని రాయబడి ఉంటుంది. ఇది బ్యాప్టిస్ట్ అంటే ఏంటి, ఎందుకు బ్యాప్టిస్ట్ పేరు ఇచ్చారు అంటే, మొట్టమొదటిగా బి అనేది బ్యాప్టిస్ట్ అనేది బ్యాప్టిస్ట్లో బిబ్లికల్ అథారిటీ అని చెప్తాం. అంటే మన సంఘము నడిచేదానికి, మన సంఘము కొనసాగేదానికి మనకు ఫైనల్గా మనకు ఉన్నటువంటి అథారిటీ ఏంటి, అధికారం దేనిపైన అధికారం ఉంది మనకు? దేవుని యొక్క వాక్యమే, ఇంకేం లేదు. నా మాట కాదు ఫైనల్, లేదంటే ఇంకెవరన్నా బయట నుంచి చెప్పిన మాట కాదు ఫైనల్ మాట ఎక్కడుంది? దాన్నే బిబ్లికల్ అథారిటీ అంటారు. B స్టాండ్స్ ఫర్ బిబ్లికల్ అథారిటీ అంటారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనం దయచేసి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనం చూడండి దయచేసి. చదవండి. చాలండి. మనం పోతాం ఆకాశం వస్తుంది, ఆకాశం భూమి కూడా గతించిపోతుందంట, కానీ దేవుని మాటలు ఎప్పటికి కూడా గతించవు, అది నిరర్ధకము కావు. అదేగా 1 పేతురు 1:23 చదవండి తెచ్చు. 1 పేతురు గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనం చదవండి. చాలండి. ఇక్కడ ఒక విషయం చదవాలి. ఏ బీజం అండి ఇది? జీవము గల దేవుని యొక్క వాక్యం. న్యూస్ పేపర్ కాదు, ఇది ప్రింటెడ్ మాటలు కాదు. ఈ మాటలు ఏ మాటలంట? జీవం గల మాటలు, దేవుని యొక్క మాటలు, అక్షయమైనవి అంటే నశింపని యొక్క
మాటల ద్వారా మనం జీవింపబడ్డాం. అందుకనే బైబిల్ మనకు ప్రధానం ఏంటండి? ఈ సంఘానికి పునాది ఏంటండి? బైబిల్ గ్రంథమే, దేవుని యొక్క వాక్యమే పునాదని చూస్తాం. ఎందుకు దేవుని యొక్క వాక్యం పునాదని చూస్తాము? 2 తిమోతి 3:16-17 వచ్చిన చదవండి. 2 తిమోతి 3:16-17 వచ్చిన చదవండి. ప్రతి సత్కార్యమునకు పూర్వముగా సిద్ధపడినట్లు దైవావేశం వలన, అంటే దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా, ఆయన మాటల ద్వారా జరిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, శిక్ష చేయుటకు. దేవుని గుడికి వస్తే ఈ 4 విషయాల కొరకు సిద్ధపడి రావాలి. దేవుని మందిరానికి వచ్చిన ప్రతి విశ్వాసి కూడా ఈ 4 విషయాల కొరకు సిద్ధపడి రావాలి. ఆ 4 విషయాలు ఏంటి? మళ్ళీ చెప్పండి. ఉపదేశము అంటే దేవుని యొక్క వాక్యము ప్రకటించడము, దేవుని వాక్యం చెప్పాలి, మీరు వినాలి దేవుని యొక్క వాక్యాన్ని, అది మా బాధ్యత ప్రకటించేది. 2వది ఖండించుటకు, మీ తప్పులు ఖండించాలి. మీరు చేసేయని పొగిడి సపోర్ట్లు కొట్టేది కాదు. ఇక్కడ దాని కొరకు కాదు దేవుడు మమ్మల్ని పిలిచింది. మీరు అనొచ్చు, కొన్ని సంఘాలు ఏమంటారు, ఖండిస్తే వాళ్ళు పాస్టర్ని తీసేస్తారేమో అంటారు. మన స్వతంత్ర సంఘాల్లో జరగదు. పొమ్మంటే పాటలు పాడుకుంటూ హర్షించుకుంటూ వెళ్ళిపోతాం, నో ప్రాబ్లం. కానీ ఇది ఈ యొక్క వాళ్ళ చెప్పినట్టు నడచాలి, వీళ్ళు చెప్పినట్టు అది కాదు. ఇది వాళ్ళను సంతోషపరచాలి, అది కాదు ఇక్కడ నడిచేది. మనుషులను సంతోషపెట్టేదానికి కాదు దేవుని యొక్క వాక్యం. అది ఖండించుటకును, 13వది ఏంటండి? తప్పుదిద్దుటకును. ఏంటి? ఓకే సారీ, ఓకే, తప్పుదిద్దుటకును. అంటే ప్రియులారా, మనము మన జీవితాల్లో అవకతవకలు ఉంటాయి. దాన్ని ఏం చేసుకోవాలంటే మనము సవరించుకోవాలి. దేని ద్వారా సవరించుకోవాలి? దేవుని యొక్క వాక్యము ద్వారా సవరించుకోవాలి. దేవుని వాక్యం చెప్పినప్పుడు, మీ హృదయంలో గాయపడ్డప్పుడు, మీ మనస్సాక్షి మిమ్మల్ని ఖండించినప్పుడు మీరేం చేసుకోవాలని దాన్ని, అవును దేవా నువ్వు నాతో మాట్లాడినందుకై నీకు వందనాలని చెప్పి నీ జీవితాన్ని ఏం చేసుకోవాలి? సరి చేసుకోవడం నేర్చుకోవాలి. 4వది ఏంటండి? నీతి అందు శిక్ష చేయుటకు. అంటే ఏంటి? ఒకవేళ ఎవరైనా వ్యభిచారంలో ఉంటే సంఘం నుండి వాళ్ళతో మాట్లాడాలి, సంఘంలో నుంచి బహిష్కరించాలి. వారు ఎవరైనా సంఘానికి వ్యతిరేకంగా పనిచేస్తే వాళ్ళతో మాట్లాడి సంఘం నుంచి బయటికి పంపించాలి. ఎందుకంటే చిన్న పులిపి మొత్తం సంఘాన్ని ఏం చేస్తుందంటే పిండిని ఏం చేస్తుంది? పులుపు చేసేస్తుంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సో ఇది బ్యాప్టిస్ట్లో మొట్టమొదటిగా దేవుడు మనకి ఇచ్చినట్టు బ్యాప్టిస్ట్ సంఘానికి బిబ్లికల్ అథారిటీ, బైబిల్ యొక్క ప్రధానమైనటువంటి ఒక ముఖ్యమైనది పునాది అనేది సంఘానికి బైబిల్. 2వది ఏంటంటే అటానమీ ఆఫ్ ద లోకల్ చర్చ్ అంటారు. అటానమీ ఆఫ్ ద లోకల్ చర్చ్ అంటే మన సంఘము మన ద్వారానే నిర్వహించబడి కొనసాగించబడి మనం ముందు కొనసాగుతూ ఉంటుంది. అంటే ఏంటి? ఇప్పుడు కొన్ని సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ యొక్క రోమన్ క్యాథలిక్ సంఘం ఉంది. ఆ సంఘం వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు పోప్ చెప్పినట్టే అక్కడ జరగాలి. పోప్ ఫైనల్ అథారిటీ, వాళ్ళకి బైబిల్ కాదు, వాళ్ళకి అథారిటీ ఏంటంటే పోప్ ఫైనల్ అథారిటీ. అట్లే కొన్ని డినామినేషన్స్ ఉన్నాయి, వాళ్ళ బిషప్ గారు చెప్పినట్టు ఇక్కడ బొమ్మట ట్రాన్స్ఫర్లు అది ఇది అంతా వాళ్ళు చెప్పినట్టు వినాలి. కానీ మనకు అలాంటి అధికారాలు, బయటి అధికారం ఎక్కడ లేదు. ఈ సంఘం యొక్క నడిచేది ఏంది? ఇక్కడ ఉన్న వారి యొక్క విశ్వాసుల యొక్క గుంపు యొక్క సమ్మతితోటే ఈ సంఘం ముందుకు కొనసాగుతూ ఉంటుంది. అందుకని మనము స్వతంత్రమైనటువంటి సంఘము. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు సంఘాన్ని కడుతూ ఉంటున్నాడు. మన సంఘంలో ఏదో తప్పిదం చేస్తారనుకోండి, మనం బయట నుంచి మనకు పేచి తీర్పు తీర్చేదానికి వీల్లేదు. సంఘం కూర్చొని మనం ఏం చేస్తామండి? మన సంఘాన్ని, మన తప్పులు మనము సవరించుకుంటాం. మన కుటుంబంలో ఏ విధంగా మనం సవరించుకుంటామో మన సంఘంలో ఆ విధంగా సవరించుకుంటూ ముందుకు వెళ్ళాలన్నట్టుగా. అది చదవనక్కర్లేదు. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ ఏమన్నాడు? అక్కడ తప్పు జరిగితే ఏమన్నాడు? వ్యక్తిగతంగా మాట్లాడమన్నాడు, సంఘ పెద్దలు వెళ్ళి మాట్లాడమన్నాడు, సంఘంలో వెళ్ళి మాట్లాడమన్నాడు, తర్వాత సంఘం ఏమిటో మాట్లాడమన్నాడు. సంఘం ఆ మాటకు విననట్టయితే వాడిని ఏం చేయమన్నాడు? సంఘం నుంచి వెలివేయమని చెప్పాడు. అంటే సంఘానికి అధికారం ఇచ్చాడు దేవుడు, సంఘానికి అధికారం ఇచ్చాడు. 3వ విషయం ఏంటంటే ప్రీస్టుడ్ ఆఫ్ BAP, ప్రీస్టుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్ అంటాం. అంటే మనమందరం కూడా రాజులైన యాజక సమూహం. ఇక్కడ ఓన్లీ పాస్టరే ఇది కరపత్రం పంపాలి, పాస్టరే స్వార్థ చేయాలి, పాస్టర్ చేయాలి, అది కాదు. అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా దీంట్లో ముందుకు
కొనసాగాలి, ముందు కొనసాగాలి. సువార్త ప్రకటనలో, ఇక్కడ ఉన్నటువంటి సండే స్కూల్లో, యవనస్తుల మీటింగ్లలో, బైబిల్ స్టడీస్లలో సంఘము ముందు కొనసాగే రీతిగా ఉండాలి. చాలా ప్రాముఖ్యమైనదండి. మొదటి పేతురు 2వ అధ్యాయము 5వ వచనం చదవండి దయచేసి. 5, 6, 7. కాదండి, మొదటి పేతురు 2వ చాలండి, ఒక్క నిమిషం అండి. ఇక్కడ పరిశుద్ధ యాజకులుగా ఉన్న మీరును అంటే సంఘంతో మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు? పేతురు మాట్లాడుతున్నాడు. మీరును పరిశుద్ధ యాజకులుగా ఉండాలి. పరిశుద్ధ యాజకులు చదవండి ఇక ముందు. చాలండి, పరిశుద్ధమైన ప్రజలుగా, యాజకులుగా మనల్ని పిలిచాడు. అదే మొదటి తిమోతి 2వ అధ్యాయము 5వ వచనం చూడండి. మొదటి తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఒక్కడే, ఒక్కడే, ఒకే దేవుడు, దేవుడికి మధ్యవర్తి మన ప్రభువైన యేసుక్రీస్తు. మనం ఆయన దాసులుగా మనం కొనసాగాలని చెప్తుంటున్నాం. కాబట్టి మనందరికి కూడా దేవుడి ఆధిక్యత ఇచ్చాడు సంఘానికి. ప్రీస్టుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్ అని చెప్తుంటున్నాం. ఇక BAPT అంటే సంఘానికి 2 ఆర్డినెన్సెస్, 2 కట్టడలు, 2 నియమాలు దేవుడు సంఘానికి ఇచ్చాడు. ఆర్డినెన్సెస్, 2 శాసనాలు అనొచ్చు. అయితే ఒకటి ఏంటండి? ఒకటి బ్యాప్టిజం. బ్యాప్టిజము మన సంఘంలో ఇస్తాం. ఎవరికైతే బాప్తిజము సంఘంలో ఇస్తామో దాని అర్థం ఏంటండి? ఈ సంఘంలో మొట్టమొదటిగా రక్షింపబడిన వ్యక్తికి బాప్తిజం ఇస్తాం. రెండవదిగా ఆ సంఘం బాప్తిజం తీసుకున్న వ్యక్తి దేవుని వాక్యానికి విధేయుడుగా అవుతున్నాడు కాబట్టి వాక్యానుసారంగా ఆయనకి ముంచుడు బాప్తిజం ఇస్తాం. మూడవదిగా ఏం చేస్తామండి? బాప్తిజం తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా ఈ సంఘములో, ఈ సంఘం యొక్క ఆ యొక్క కట్టడలకు కట్టుబడి ఉండాలి. అంటే ఈ సంఘంలో ఒక పాలి భాగస్థుడిగా ఉండాలి అని అర్థం అన్నట్టుగా. ఈ సంఘంలో బాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్కరి యొక్క ఆత్మల విషయంలో ఇక్కడ కూర్చున్నటువంటి యొక్క దేవుని సేవకులు వారి యొక్క బాధ్యత అయి ఉంటుంది. వారి యొక్క ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు ఇక్కడ ఉన్న వారు సంఘము పాటుపడాలి. మనందరం కూడా సంఘంగా వారి కొరకు, సంఘంలో బాప్తిజం తీసుకొని ఒక భాగంగా ఉన్న వారి కొరకు, యవనస్తుల కొరకు కానీ యవనరాళ్ళ కొరకు కానీ మన సంఘంలో ఏం చేయాలంటే మనము వారి కొరకు పాటుపడాలి, వారి కొరకు ప్రార్థించాలి, వారి కొరకు వారి తప్పుదారులు పోతే సవరించాలి. ఇవన్నీ కూడా మన సంఘం యొక్క బాధ్యత అన్నట్టు. బాప్తిజం అంటే వచ్చే వారం పెళ్లి, ఈ వారం బాప్తిజం కాదు. పెళ్లి కొరకు బాప్తిజం కాదు. దయచేసి రాకండి పెళ్లి కొరకు బాప్తిజం తీసుకునే వాళ్ళు. ఎందుకంటే మీరు దేవుని యొక్క శాపగ్రస్తులు అవుతారు. అయితే పెళ్లి కొరకు కాదు బాప్తిజం. బాప్తిజం కేవలము ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి పాప క్షమాపణ పొంది సంఘంగా దేవుని వాక్యానుసార విధేయులై బాప్తిజం తీసుకుంటేనే అది నిజమైనట్టే బాప్తిజం. మారు మనసు లేకుండా నువ్వు ఎన్నిసార్లు బాప్తిజం తీసుకున్నా అది స్నానం చేసినట్టుగానే అవుతుంది. దాంట్లో ఏ యొక్క తేడా అనేది ఉండదు. రెండవది ఏంటి? సంఘంలో మనం చూసినట్టయితే ప్రభురాత్రి భోజనం అన్నట్టు దేవుడు మనకు సంఘానికి యొక్క కట్టడ అనుగ్రహించాడు. అదేంటి? ప్రభురాత్రి భోజనం. మనం అందరం కలిసినప్పుడు మన సంఘంలో ప్రతి వారము ఈ ప్రభురాత్రి భోజనం తీసుకుంటాం కాబట్టి మనము సంఘంగా ఇచ్చేస్తాం. మన ఇంట్లో రొట్టె విరిచాం మనం. ఇది దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి యొక్క ఒక కట్టడ. ఈ కట్టడను మనం సంఘంలో మనము దాన్ని పాటిస్తూ ఉంటాం. ఇక మూడోది చూసినట్టయితే ఇక్కడ ఐ అంటే ఇండివిజువల్ సోల్ లిబర్టీ. అంటే మనిషికి వ్యక్తిగతమైన స్వేచ్ఛ అనేది ఉంది. స్వేచ్ఛ దేంట్లో? దయచేసి రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 5వ వచనం నుండి 14వ వచనం వరకు చదవండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ అధ్యాయము 5వ వచనం నుంచి 14వ వచనం వరకు.
ఇక్కడ మనం చూసినట్టయితే ఏ విషయం చెప్తున్నారు ఇక్కడ? వ్యక్తిగత స్వేచ్ఛ. వ్యక్తిగత స్వేచ్ఛ గురించి మాట్లాడుతుంటున్నారు. స్వతంత్రత అంటే ఏంటి అంటే, నేను చేసినట్టే మీరు చేయాలని లేదు. నేను శాకాహారిని, మీరు మాంసం తినకూడదని చెప్పేదానికి వీలు లేదు. మీ ఇష్టం, అది మీ ఇష్టం. అది కొన్ని దేవుడు వ్యక్తిగతమైన స్వేచ్ఛ ఇచ్చాడు. సంఘం అంటే ఏంటంటే, మేము మీ పైన రూలింగ్ చేసేదానికి లేదు. రూలింగ్ ఎక్కడ? ఆత్మీయ విషయాలు, వ్యక్తిగత విషయాలు మీ ఇష్టం. అందుకనే నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, నేను మీ పెళ్ళిళ్ళ విషయాల్లో ఎవరిని చేసుకోవాలి, ఎవరికి చేసుకోకూడదు, తర్వాత మీ ఆరోగ్య విషయంలో, మీ యొక్క వ్యక్తిగతమైన కుటుంబ విషయాలలో మనం పూచి తీసుకొని మేమంతకు మేము మీ ఇంట్లోకి జొరబడం, క్షమించండి వాడుక భాషలో, మీ ఇంట్లోకి మేము తలుపు తెరుచుకొని బయటికి లోపలికి రాం. అది మీ ఇష్టం, అది మీ ఇష్టం. అక్కడనే స్వేచ్ఛ అనేది ఉంది, స్వేచ్ఛ అనేది ఉంది. ఏ బట్టలు కట్టుకోవాలి నీ ఇష్టం. నువ్వు ధోతి వేసుకొనిరా, సూట్ వేసుకొనిరా, అది నీ ఇష్టం. ఏమండి, ఇక స్త్రీలకి ఏం చెప్తాము? మాన్యంగాను, అంగీకారంగాను, దేవునికి మహిమకరంగాను తయారై రండి అని చెప్తాం, అంతే. లేదంటే మీరు ప్యాంట్ వేసుకోవద్దు, షర్ట్ వేసుకోవద్దు, అది చుడిదార్ వేసుకోవద్దు, అది కట్టుకోవద్దు, ఇది అవన్నీ 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 అనవసరం. అవన్నీ మాట్లాడకూడదు మనం. వ్యక్తిగతమైన స్వేచ్ఛ, కానీ ఏంటనాలి? మాన్యంగా ఉండాలి. దేవుని వాక్యం దేవునికి మహిమకరంగా ఉండాలి. ఎందుకంటే మనము దేవుని పరిశుద్ధ స్థలానికి వస్తుంటున్నాం, దేవుని పరిశుద్ధ స్థలానికి వస్తుంటున్నాం. కాబట్టి అది దేవునికి అంగీకారంగా ఉండేటట్టుగా చూసుకోవాలన్నట్టుగా. సరే, అదేంటంటే ఇండివిజువల్ సోల్ లిబర్టీ అంటారు, వ్యక్తిగతమైన స్వేచ్ఛ. దేవుడు అది మన సంఘంలో అందరికీ ఇచ్చాడు. ఇది ఈ యొక్క మహమ్మదీల మాదిరి తాలిబాన్ కాదు, మేము చెప్పినట్టే చేయాలని అంటారు. అది తప్పు. అది మేము చెప్పినట్టు చేయాలి, లేకపోతే తల తీసేస్తామనేది అది క్రైస్తవము అది ఎప్పటికీ కూడా అది కూడా బోధించదు. అది బోధించదు. దట్ ఈస్ యువర్ లిబర్టీ, మీ ఇష్టం. సరే, ఇక అయిన తర్వాత మనం చూసినట్టయితే ఇక ముందు మన సంఘములో సభ్యత్వం ఎక్కడ దొరుకుతుందండి? కేవలము రక్షింపబడిన వారు మాత్రమే సంఘములో దేవుని సంఘం సభ్యులు అవుతారు. స్థానిక సంఘంలో బాప్తిసం తీసుకున్న వారు మాత్రమే స్థానిక సంఘంలో సభ్యులు అవుతారు. ఎక్కడ రాసింది సార్? అపోస్తల కార్యం 2వ అధ్యాయం 41 వచనం నుంచి చదవండి దయచేసి. ఆ వాక్యం మొట్టమొదటి ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి. ఇదేంటి మనం చదువుకొని పరిగెత్తేది కాదు. వాక్యము అంగీకరించిన వారు అంటే ఇది బలవంతంగా కాదు. ఎవ్వరు బలవంతం చేయరు నిన్ను దేవుడిని నమ్ముకొని చెప్పి. బాప్తిసం తీసుకొని నిన్ను ఎవ్వరు బలవంతం చేయరు. వాక్యము అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి. మొదటి స్టెప్ ఏంటండి? వాక్యము అంగీకరించాలి, దేవుడిని నమ్ముకోవాలి, మారు మనసు పొందాలి, దాని తర్వాతనే బాప్తిసం. వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు 3,000 మంది చేర్చబడిరి. 47 దాకా చదవండి. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయి. 4 విషయాలు, 4 స్తంభాలు అంటారు సంఘానికి. దీస్ 4 are 4 pillars for the church. మొట్టమొదటిది ఏదండి? బోధ. దేవుని యొక్క అపోస్తుల బోధ అంటే ఆ దినాల్లో, ఈ దినాల్లో దాన్ని తర్జుమా చేయొచ్చు వాక్యము, దేవుని వాక్యము, బైబిల్ గ్రంథం యొక్క బోధ. సహవాసము. రెండవది ఏంటి? సంఘములో సహవాసం. మనం ఎక్కడ కూర్చున్నాం ఇప్పుడు? సహవాసం అంటే కలిసి మనం ఉన్నాము. సహ నివాసము, కలిసి మనం జీవిస్తుంటున్నాం, కలిసి మనం దేవుని ఆరాధిస్తుంటున్నాం, కలిసి మనం ప్రార్థన చేస్తున్నాం. సహ నివాసము. రొట్టె విరుచుట ఏంటంటే బల్ల ఆరాధన కార్యక్రమంలో పాలు పంపులు పొందుతున్నాం. సంస్కారం అంటారు, బల్ల ఆరాధన సంస్కారంలో పాలు పంపులు పొందుతున్నాం. 4వది ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఈ 4 స్తంభాలు. ఈ సంఘము ముందుకు పోవాలంటే ఈ 4 విషయాలు చాలా ప్రాధాన్యమైనటువంటి విషయాలుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. చదవండి ఇక ముందు. అప్పుడు ప్రతి వానికి భయం కలిగెను, జరిగిన
విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. చాలండి ఇక ప్రియులారా, ఇది సంఘం, ఆది సంఘంలో ఇది పద్ధతి అన్నట్టుగా. కాబట్టి ఇక్కడ ఏం చేస్తుంటున్నామండి, ఇక్కడ ఈ సంఘములో కేవలము రక్షింపబడిన వారు మాత్రమే, బాప్తిసం పొందిన వారు మాత్రమే మాట్లాడేదానికి కానీ, సంఘములో కొన్ని విషయాల్లో పాలుపంపులు పొందేదానికి కానీ, వాళ్ళ యొక్క సమ్మతి ప్రకటించేదానికి కానీ అధికారం ఉంటుంది. రక్షణ లేని వారికి అలాంటి మీరు ఈ సంఘంలో ఒక భాగంగా లేరు. ఇంకా రక్షణ పడకపోతే మీరు వెలుపటి వారే, మీరు లోపటి వారైతే మీరు లోపటి వారు కారు, రక్షణ పొందకపోయినట్టు. ఏం సార్ ఇప్పుడు చెప్తున్నావు, 30 ఏళ్ళ నుంచి వస్తున్నా గుడి కంటే, 30 ఏళ్ళ నుంచి వచ్చినా నువ్వు బయటవాడివే అండి, 30 ఏళ్ళ నుంచి వచ్చినా నువ్వు వెలుపటి వాడివే. నువ్వు ఎందుకంటే మా సంఘంలో ఒక భాగంగా లేవు ఏమండి. మీ ఇంటి పేరు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి ఉంటారు అనుకోండి, వారు 40 ఏళ్ళున్నా కూడా వారు మీ ఇంటి పేరు పెట్టుకోరుగా. ఎందుకు? మీ ఇంటికి వచ్చి, మీ ఇంట్లో మీ అబ్బాయి వచ్చి బయట నుంచి కోడలు వస్తే ఆ కోడలు కానీ మనమల్లు కానీ వాళ్ళు ఏం చేసుకుంటారు, మీ ఇంటి పేరు పెట్టుకుంటారు. ఎందుకంటే మీ ఇంట్లో పుట్టారు కాబట్టి, అది మీ కుటుంబంలో ఒక భాగం కాబట్టి. బయట వాళ్ళందరూ, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మీ ఇంట్లో ఒక పని వాళ్ళు ఉండొచ్చు, దాదాపు 40 ఏళ్ళ నుంచి పని చేస్తుండొచ్చు, వాళ్ళు మీ ఇంటి పేరు పెట్టుకోగలరా? మీ కుటుంబంలో ఒక భాగం అవుతారా? లేదు. మనం చెప్తాం వాళ్ళు కుటుంబం మాదిరే అంటాం, కానీ కుటుంబం కాదుగా. బైబిల్ కూడా అదే. మీరు ఏమైనా కావాలి, 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఎంతైనా కావచ్చు, ఈ కాలంలో పుట్టి పెరిగి ఉండొచ్చు కూడా. రక్షణ లేకుంటే మీరు దేవుని వెలుపటి వారు కానీ ఈ సంఘంలో పాలిభాగస్తులు కారు. అది చక్కగా దేవుని యొక్క తేటగా ఈ వాక్యంలో మనకు అది బోధిస్తూ ఉంటుందండి ప్రియులారా. అంతే కదా, దయచేసి మనము 2 కొరింథీ 6:14 చదవండి దయచేసి. మనము జీవము గల దేవుని ఆలయం ఉన్నారని మీరు ఎరగరా. అంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరం కూడా రక్షింపబడిన ప్రతి వ్యక్తి కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నివసిస్తూ ఉంటున్నాడు. మీరు విమోచన దినం వరకు ముద్రింపబడి ఉన్నారని మనము ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మనం చదువుతాం. కాబట్టి మనము దేవుని ఆలయమై ఉన్నాం. దేవుడు మనలో నివసిస్తూ ఉంటున్నాడు. ఆయన నివాస స్థలం అని దేవుని ఒక వాక్యం మంచి, అది బ్యాప్టిస్ట్ అండి. ఇక ఇంకోటి BAPTIST, ఇంకోటి ఏంటంటే 2 ఆఫీసెస్ ఆఫ్ ద చర్చ్ అంటాం. సంఘములో 2 కార్యాలయాలు ఉన్నాయి. ఒకటి బోధకులు, పాస్టర్లు సంఘమును నడిపించేవారు. వారిని బోధకులు అనొచ్చు, పాస్టర్స్ అనొచ్చు, లేకపోతే వారు పెద్దలు అనొచ్చు, ఏమైనా కావచ్చు. ఇక్కడ దేవుని పనికి తమను తాము ప్రతిష్ఠించుకొని సేవ చేసేవారు వారు ఎవరండి? దేవుని సంఘాన్ని నడిపించేవారు, మీ పైన మందరకు నాయకులుగా ఉన్నవారు. అది రికగ్నైజ్ చేయాలి. ఆ నాయకులుగా ఉన్నవారు కూడా వాళ్ళకు కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఎవరంటే వారు వచ్చి వాక్యం చెప్పేదాన్ని వీల్లేదు. మన సంఘంలో ఎవరికంటే వారికి మనం ఇవ్వం. మీరు దయచేసి అలాంటి విషయాలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఇది మన సంఘం, ఈరోజు రేపు సంఘం కాదు. ఎవరంటే వాళ్ళు వచ్చి వాక్యం చెప్పేది. నో. వారికి దేవుని లక్షణాలు ఉండాలి. దేవుని యొక్క కొన్ని 1 తిమోతి 3వ అధ్యాయం కొన్ని లక్షణాలు దయచేసి చదవండి. 1 తిమోతి 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. కొన్ని వచనాలు. ఆశించినడలా ఈ పని ఎలాంటిదండి? దొడ్డ పని, గొప్ప పని. ఆడవాడు నిందారహితుడై ఉండాలి. లేనిపోని నిందలుగా పెట్టుకొని వాడు వీడు చేసాడు నిందారహితుడుగా ఉండాలి. ఏకపత్ని పురుషుడై ఉండాలి. ఏకపత్ని పురుషుడు అంటే ఏంటి? ఇక్కడ భార్య చనిపోతే మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు.
అది బైబిల్ ఆమె సమ్మతిస్తూ ఉంటుంది. ఎందుకంటే భార్య చనిపోయిన వారు ఒంటరిగా ఉండడం మంచిది కాబట్టి వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. యవన స్త్రీలు కూడా పెళ్లి చేసుకోవచ్చు. మీరు అనొచ్చు, ఏంటి పాస్టర్ ఇది చెప్తున్నాడు? అది బైబిల్ అంశాను. కొరింథీ పత్రికలో తేటగా మనకు బోధించారు ఆ విషయాన్ని. ఒకవేళ మాకు వద్దనుకుంటే బలవంతం ఏం లేదు. నా పెళ్ళయింది, నా భార్య చచ్చిపోయింది, నేను పెళ్లి చేసుకున్నానంటే ప్రైజ్ ది లార్డ్. మా భర్త చచ్చిపోయిండు, నేను విధరాలుగానే ఉంటాను, ఈ విధంగా నేను నా జీవితం కొనసాగిస్తాను, ప్రైజ్ ది లార్డ్. అదే మీరు తప్పు చేస్తున్నారంటాం లేదు. చేసుకుంటే తప్పు చేసేదని కూడా లేదు. భార్య చనిపోయిన తర్వాత భర్త చనిపోయిన తర్వాత పెళ్లి చేసుకుంటే తప్పు చేసేదని కూడా లేదు. సో అది రైట్. వాడేమైందో అది రైట్ విషయం. కాబట్టి ఏకపత్ని పురుషుడు అంటే అర్థం ఏముంది అంటే ఒక్కసారి ఇద్దరు భార్యలు ఉండకూడదు. మొదటి భార్య డైవర్స్ చేసిపోయింది, రెండో భార్య మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ పాస్టర్ అంటే అది మన సంఘంలో అది కుదరని పని. ఎందుకంటే డైరెక్ట్ మొదటి తిమోతి ఆ యొక్క 3వ అధ్యాయం 1వ వచనానికి వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తున్నాం. అక్కడ వారు వేరే పనులు చేయొచ్చు. సంఘంలో బయటికి వెళ్ళి సువార్త ప్రకటించవచ్చు, సండే స్కూల్ చెప్పొచ్చు, ఏదైనా వేరే కార్యక్రమాలు చేసుకోవచ్చు. కానీ సంఘములో ఒక కాపరిగా నాయకుడిగా ఉండేదానికి వీలు లేదు. నో. అందుకనే మనం ఏం చేస్తామంటే మన సంఘంకి ఎవరైనా వాక్యం చెప్పేదానికి వస్తే వాళ్ళు ఏ సంఘానికి సంబంధించిన వారు, వాళ్ళు ఏ గుడికి పోతారు, వాళ్ళ కుటుంబం ఏ విధంగా ఉంది, ఈ పాస్టర్ కరెక్ట్గా ఉన్నాడా, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మీరు అనొచ్చు, ఏం సార్ అనొచ్చు. లేదా డేవిడ్ రాజు వాళ్ళ ఇంటి, డేవిడ్ రాజు ఏలూరు దగ్గర ఇంటి పక్కనే ఒక ఆయన వచ్చాడు, హంగామా చేశాడు. హల్లెలూయా స్తుతిగానాలతో ఉదయాన్నే 4 గంటలకు, రాత్రిలో హల్లెలూయా స్తుతిగానాలు, ఊరంతా మైకులు పెట్టి వాళ్ళు నిద్ర లేకుండా చేసేసాడు. వాళ్ళ తర్వాత బైక్ ఆఫ్ చేయించింది అనుకోండి. అందరూ ఇక మనకు తెలుసు కదా, స్వస్థతలు, ప్రార్థనలు, ఆల్రెడీ ప్రేయర్ మీటింగ్స్ అంటే కొంతమంది ఇక ఈ సంఖ్య ఎక్కువైపోతుంది అక్కడికి. మనకు తెలియదు ఎందుకో. స్త్రీలు అక్కడ గుంపులు అమ్మ అయ్యగారు ప్రార్థన చేస్తారు. ఆయన ప్రార్థన చేస్తే ఆరోగ్యం అవుతుంది, ఆయన ప్రార్థన చేస్తే ఇది అవుతుంది. ఆ ప్రార్థన ఇక దాదాపు ఒక 10 మంది మగవాళ్ళు ఉంటే 50 మంది ఆడవాళ్ళు గుంపులు ఉంటారు. ఒకరోజు అట 6 నెలలు అయిపోయేసరికి చాలా 100-200 మంది అయిపోయారు గుడికి. అందరూ అనుకున్నా, బా ఎంత దేవుని కార్యం ఎంత బాగా జరుగుతుంది అనుకున్నారు. మనం అందం ఏంటండి, మనందరం కూడా ఎంత గుంపు వస్తే అంత దేవుడు అక్కడ పనిచేస్తున్నాడు అని అనుకుంటాం. అది తప్పు. అదొక రోజు ఏమైంది, ఉదయం 4 గంటల గొడవ అవుతుంది వాళ్ళ ఇంట్లో. 2-3 వచ్చి పాస్టర్ని పట్టుకొని కొడుతుంటున్నారు. ఎందుకంటే ఆ సంఘంలోని ఒక ఆమెతో ఆయన అక్రమ సంబంధం పెట్టుకొని వాళ్ళిద్దరు పట్టుబడ్డారు. ఆమె భర్తే తెలిసింది, వచ్చి ఏం చేశాడు, ఆ విధంగా అక్కడ నామరూపాలు లేకుండా ఊరు నుంచి కొట్టి పరిగెత్తిపోయాడు అన్నట్టు. మళ్ళీ వేరే ఊర్లో వెళ్ళి పెద్ద సంఘంలో ఇలాంటి విషయాలు చాలా జరుగుతూ ఉంటాయి. చాలా ఇలాంటి కేసులు ఆఫ్టర్ కేసులు. మీకు కావాలంటే మీకు అడ్రస్ ఇస్తాను పోయి కనుక్కోండి. సార్ ఏందో చెప్తున్నాడు కదా అని అనుకోగాకండి. ఈ అడ్రస్ ఇస్తాను పోయి కనుక్కోండి. ఏమండి, నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, దేవుని యొక్క పని అనేది ఊరికే వాక్యం చెప్పేది ఆషామాషి కాదు. నీకు ఆదామవ్వల కథ చెప్తే వచ్చి నిలబడి నేను వాక్యం చెప్తాననేది కాదు. అందుకని బైబిల్ మీరే చాలామంది ఉపదేశకులు ఉండొద్దంటుంది. ఊరికి లేచి నిలబడి వాక్యం చెప్తాననేది కాదు ఇక్కడ. ఎందుకంటే వారికి వెళ్ళిన ఎంత 2 అంతలు, మీరు 1000 రూపాయలు ఫైన్ కడితే మేము 2000 ఫైన్ తీసుకుంటారు దేవుడు మా దగ్గర. ఏమండి, 2 అంతల శిక్ష. కాబట్టి ఈ దినాల్లో ఇండిపెండెంట్ సేవకులు అయిపోయారు. కాబట్టి దీని యొక్క నాణ్యత అనేది, దేవుని యొక్క వాక్యం యొక్క నాణ్యత తగ్గిపోయింది. ప్రతి ఒక్కరు కూడా సేవకుడే. అది కూడా ఏమంటాడు, మేము ఎవరితో కలిసి కాదండి, మేము ఇండిపెండెంట్ అంటారు. అలాంటి ఇండిపెండెంట్ వాళ్ళు మన ఇంట్లోకి వస్తే మనం ఆహ్వానించి చేసి వాళ్ళని ఆదరించి గుడికి డబ్బులు లేకున్నా వాళ్ళకన్నా ఇచ్చి పంపిస్తాం పైసలు. సంఘ క్రమం అనేది ఇంపార్టెంట్. ఎందుకు మీరు అంటున్నారు సంఘ క్రమం అని? ఒకవేళ ఆ వ్యక్తి వచ్చి వాక్యం చెప్పాలంటే ఏ సంఘానికి సంబంధించిన వాడు, ఆయన కుటుంబం ఎలాంటిది, ఆయన యొక్క భార్య బిడ్డలు ఎలాగున్నారు, ఆయన గౌరవం ఉందా సమాజంలో అనేది చాలా తెలుసుకునేదానికి ఒక 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 మాధ్యమం లేకుంటే ఒక సోర్స్ అనేది అవుతుంది మనకు. లేకుంటే సోర్స్ ఏం తెలియదు. ఎవరైనా వచ్చాడు గారు నుండి మీకు పలానా వ్యక్తి సుంకన్న గారు తెలుసా? అది తెలుసండి, ఆయన భార్య బిడ్డలు రెగ్యులర్ చర్చ్కి వస్తారు, బాగా వస్తారని చెప్తారు. మీరు పలానా తెలుసా? తెలుసండి, కానీ ఆయన నెలకు ఒకసారి వస్తారండి గుడికి. మీరు పెళ్ళిళ్ళలో కూడా రికమెండ్ చేస్తారనుకోవద్దండి పాస్టర్. మీరు గుడికి వస్తే గుడికి వచ్చినామని చెప్తాం, గుడికి రాకపోతే రాలేదు చెప్తాం.
మీరు గుడికి రాకుండా కూడా మంచి ఫ్యామిలీ సార్, మాది బెస్ట్ ఫ్యామిలీ అని చెప్పమని దయచేసి అలాంటి రికమెండేషన్స్కి రావద్దండి మీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా. ఎందుకంటే మేము దేవునికి లెక్కప్ప చెప్పాలి, మీకు కాదు శిక్ష, మాకు. నేను తప్పు గవా ఇచ్చాను అనుకోండి, రేపొద్దున అంటే చర్చలు కాకుండా బయట ఎవరికైనా పోయి తప్పుడు సాక్ష్యం ఇచ్చాను, అబద్ధ సాక్ష్యం ఇచ్చాను అనుకోండి, రేపొద్దున కేసు నాకు అగేన్స్ట్ అయితే నన్ను తీస్తే లోపల వేస్తాడు, నువ్వు కూడా సాక్ష్యం ఇచ్చాడు, అబద్ధ సాక్షి లోపల పోరా జైల్లోకి అంటాడు. ఇంక ఈ లోకంలోనే అంత స్ట్రిక్ట్గా డీల్ చేసినప్పుడు దేవుని విషయంలో మేమెంత స్ట్రిక్ట్గా డీల్ చేయాలి ఆలోచించండి. అంటే ఇది మాకు వ్యతిరేకమా? కాదు. డబ్బులు ఉన్న కొరకే చేస్తామా? కాదు. ఇది అందరికీ కామన్. నీకు డబ్బులున్నా డబ్బు లేకపోయినా ఈ సంఘంలో నువ్వు లోపల ప్రవేశించినప్పుడు నీ పదవి, నీ హోదా, నీ ఆస్తిపాస్తులు, మీ ఇన్కమ్ ట్యాక్స్ కార్డు చూపించి ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ రిటర్న్ చూపించి రమ్మని చెప్పాం లోపలికి ఎప్పటికి కూడా. ఇక్కడికి వచ్చినప్పుడు దేవుని బట్టి నమస్తా. కాబట్టి ఏంటంటే చదవండి ఇక ముందు దయచేసి. మితానుభావుడును కానీ మితానుభావుడు ఉన్న దాంట్లోనే ఎప్పుడు వచ్చి పాస్టర్లు మీ ఇంటికి వచ్చి మాకు ఇది సరిపోతలేదు, అది సరిపోతలేదు, అది లేదు, ఇది లేదని చెప్పేవాళ్ళు ఆ పాస్టర్ అస్సలు దగ్గర రానివ్వదండి. ఆ పాస్టర్ అస్సలు దగ్గర రానివ్వండి. ఎందుకంటే దేవుని సేవలో ఉన్నప్పుడు దేవుని పైన ఆధారపడి ముందుకు వెళ్ళడం నేర్చుకోవాలి. అది చాలా క్రమమైన విషయం, అది సంఘ క్రమం. చదవడానికి ముందు స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి, గుడ్ హెల్తీ మైండ్. మర్యాదస్తుడును, అతిథి ప్రియుడు, బోధింపదగిన వాడు అని చెప్పి ఇలాంటి యొక్క లక్షణాలు పాస్టర్కు ఉండాలండి. అది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వారే సంఘంలో ఇప్పుడు కానీ రాబోయే దినాలు కానీ ఇలాంటి వారే మన సంఘానికి కాపరిగా ఉంటారు. కానీ లేకుంటే ఎవరో వాళ్ళు పిహెచ్డీ చదవనియండి, టీవీలో వాక్యం చెప్పనియండి, ఇంకేనని చెప్పినండి, అది కాదు మనకి ఇంపార్టెంట్. మనకి ఇంపార్టెంట్ ఏంటంటే నిజంగా వాళ్ళకు ఏ స్థితిలో ఉన్నా దేవునికి నమ్మకంగా ఉన్నారా, వాక్యం కట్టుబడి జీవిస్తున్నారా, అది చాలా ఇంపార్టెంట్. అది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. సరే, ఇంకా రెండవది బ్యాప్టిస్ట్ అంటే రెండవ విషయం ఏంటంటే అక్కడ మొదటిది పాస్టర్, సెకండ్ పరిచారకులు. మన సంఘంలో కొంచెం అపోహ అన్నట్టుగా పెద్దలు అంటారు. పెద్దలు కాదు, మీరు పరిచారకులు. డీకన్స్ ఎవరండి? డీకన్స్ అంటే పరిచారకులు. అంటే పరిచారకులు అంటే ఏంటి? దేవుని సంఘంలో ఆ పరిచారకుల విషయం తెలుసుకోవాలంటే అప్పటి ప్రకారం ఆరాధ్యం చదవాలి. ఇప్పుడు చదవనక్కర్లేదు. అక్కడ ఏంది? అక్కడ మొట్టమొదటి పరిచారకులు లేదు ఆది సంఘంలో. అక్కడ సమస్య వచ్చింది కాబట్టి ఆ సమస్య తీర్చేదానికి ఏమన్నారు? ఆ యొక్క హెబ్రీ స్త్రీలకు, ఆ గ్రీక్ స్త్రీలకు సమస్య వచ్చినప్పుడు ఆహార విషయంలో వాళ్ళు అన్నారు, ఈ పని చేసేదానికి మాకు అక్కడ టైము లేదు, మేము అపోస్తలము, మేము దేవుని వాక్యం చెప్పాలి, ప్రార్థన చేయాలి, ఈ పనులన్నీ ఎవరు చేయాలి? మీరు చేసుకోండి అని చెప్పారు. దానికి పరిచారకులుగా ఏర్పాటు చేస్తున్నారు. పరిచారకులు కూడా క్వాలిఫికేషన్స్ పెట్టారు. చదవండి దయచేసి ఇక్కడ. ఎలాగున్ననే ఏ పాస్టర్ కెట్టుందో, అధ్యక్షుడు ఎలా ఉన్నాడో అలాగున్ననే పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులను, మద్యాపాన శక్తులను, దుర్లాభమును అపేక్షించి వారై ఉండక విశ్వాస మర్మమును. ఎలాంటి మనస్సాక్షి అంటున్నాడండి ఇక్కడ? ఉత్త మనస్సాక్షి కాదు, పవిత్రమైన మనస్సాక్షి. పరిచారకులకు మీరు కూడా బాధ్యత ఉంది. ద్విమనస్కులు అంటే ఏంటి? ఇప్పుడు ఒక మాట, తర్వాత ఇంకో మాట మారిపోయింది. పాస్టర్ దగ్గర ఒక మాట, వెనకాల ఇంకో మాట, సంఘంలో ఒక మాట, బయట ఒక మాట, కూర్చొని మాట్లాడే ఒక మాట, వెనకాల పోయి ఇంకో మాట. వాళ్ళు పాస్టర్కు ద్విమనస్కులైన వారు, డీకన్స్కు క్వాలిఫికేషన్ నీళ్ళు అలాంటి వారు ఉండకూడదు. అది తప్పు, అది వాక్యానుసారమైనది కాదు. ఎందుకంటే మనం దేన్ని ఉల్లంఘిస్తుంటున్నాము? దేవుని వాక్యాన్ని ఉల్లంఘిస్తుంటున్నాం. మనం ఎవరికి విరోధంగా అనేది కాదు చెప్పేది ఇక్కడ. దేవుని వాక్యాన్ని ఉల్లంఘించి దేవుని కార్యాన్ని మనం సాధించలేము. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు. చదవండి. మొదట వారు పరీక్షింపబడాలి. ఎవరు పరీక్షింపబడాలి? పరిచారకులు. వారు అనిందులైతే, ఏ నింద లేని వారైతే పరిచారకులుగా ఉండవచ్చును. వారు కూడా ఏకపత్ని పురుషులై ఉండాలి. మద్యపానం కొట్టేవారుగా ఉండకూడదు.
కొండెగాళ్ళుగా ఉండకూడదు. అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పేవారుగా ఉండకూడదు. అది ఎవరికి కూడా తగదు, నాకు తగదు, ఇక్కడ కూర్చున్న వారికి తగదు, మరి సంఘంలో ఉన్న పరిచారం కూడా తగదు. అందుకని అంటారు ఒక పాస్టర్ హృదయం ఎలాగ ఉండాలంటే ఇట్ షుడ్ లైక్ బరియల్ గ్రౌండ్ అంటారు. అంటే సమాధి వలె ఉండాలి. సమాధిలో పెట్టేసిన తర్వాత దాన్ని ఎవరు మళ్ళీ తెరిచి ఆ విధంగా ఎవరైనా వ్యక్తిగతమైన విషయాలు చెప్పినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ వ్యక్తిగతం చెప్పినప్పుడు వివిధ ప్రార్థన కొరకు ఒకరు ఇద్దరు వ్యక్తులతో కలిసి వాళ్ళ విషయం మీ విషయం ప్రార్థించవచ్చు. కానీ ఎందుకంటే మీలో ఇద్దరు ఒక విషయంలో సమ్మతించినట్టయితే అది ఏమంటారు దేవుడు దాని పరలోకం నేను బంధిస్తానన్నాడు. ప్రార్థనగా ఒక టీమ్గా లీడర్స్గా పనిచేయచ్చు. కానీ అందరి దగ్గర మీకు చెప్పిన మాటలన్నీ అక్కడ పోయి ఇక్కడ పోయి చెప్పడమో అది సరి అయినదిగా ఉండకూడదు. అది బ్యాప్టిస్ట్. ఇంకొక ఎస్ ఉంది లాస్ట్కి. ఇంకో ఎస్ ఏంటంటే అది సపరేషన్ ఫ్రమ్ ద స్టేట్ అండ్ చర్చ్. అంటే ఏంటంటే ఆ దినాల్లో వాళ్ళు ఏమన్నారంటే ఈ యొక్క రాజులైన వారు సంఘ విషయాల జోక్యము కలిగించుకోకూడదు. అంటే ప్రభుత్వం వారు సంఘ విషయాల జోక్యము కలిగించుకోకూడదు. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకోవాలా చేసుకోకూడదు ఆ గవర్నమెంట్ కాదు మనకు నిర్ణయించేది, మన నిర్ణయం అది. మన సంఘంలో ఉన్న డబ్బులు ఎవరికి సహాయం చేయాలా చేయకూడదు ఎవరు నిర్ణయించాలి, అది మనం నిర్ణయించుకుంటాం. ప్రభుత్వం వారు మన కొరకు నిర్ణయించారండి పిల్లలు. ఇదే బ్యాప్టిస్ట్. ఇదే అంటామండి బ్యాప్టిస్ట్. లేదా కార్యనిర్వాహకులకు మనం ఏం చేస్తాము, ఒక అధ్యక్షుడైన వాడు ప్రెసిడెంట్గా ఉంటారు, సంఘంలో కార్యనిర్వాహకులకు సెక్రటరీగా పెట్టుకుంటాం. అది ఎందుకంటే పనులు చేసేదాన్ని వాళ్ళు ఈ విధమైన క్వాలిఫికేషన్స్ ఉన్నోళ్ళే ఒకళ్ళను ట్రెజరర్గా పెడతాం. వాళ్ళు ఏం చేస్తారు అదే యేసు ప్రభు శిష్యుల్లో ట్రెజరర్గా ఎవరు ఉన్నారండి? ఇస్కరియోతు యూదా ఉన్నాడు, ఆయన ట్రెజరర్. ఆ 12 శిష్యులు ఒకరిని ట్రెజరర్ పెట్టాడు దేవుడు. కాబట్టి అది వేరే. ఈ యొక్క పరిచారకులనే ఈ యొక్క పని చేసేదానికి వాళ్ళకి నిర్ణయించి వాళ్ళకి అప్పచెప్తాం. కాబట్టి ఈ విషయాలలో ఉన్నాయి. కాబట్టి మన విషయాల కమిటీలు అనేది ఏం లేదండి. పరిచారకులు పాస్టర్స్ ఉన్నారు. దేవుని కార్యనిర్వహణ వరకు జరగాలి. సంఘములో మనం ఏ కార్యక్రమం ముందుకు వెళ్ళినా అది సంఘ సమ్మతం తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి. అది బ్యాప్టిస్ట్ సంఘంలో దేవుడు పెట్టినటువంటి యొక్క కట్టడలు దేవుడు మనకు పెట్టాడు. అది ఈ కట్టడల ద్వారానే మనం ముందుకు కొనసాగుతాం. మన చర్చ్ రిజిస్టర్ చేసినప్పుడు కూడా ఈ యొక్క కాన్స్టిట్యూషన్ ఇచ్చే మనం ఏం చేసాం, వారికి ఈ బైలాస్లోనే మనం రిజిస్టర్ చేశాం. ఇంకో విషయం తేటగా నేను చెప్తుంటున్నాను, మన సంఘంలో ఈ యొక్క ఆస్తిపాస్తులో ఈ దేవుడిచ్చిన ఈ స్థలము ఎవరి సొంతం కాదు, నా సొంతం కాదు, మరి ఎవరి సొంతము కాదు. ఇది సంఘం యొక్క స్థలం. ఇది దేవుడు దేనికి ఇచ్చాడంటే ఇది సంఘంకి ఇచ్చినటువంటి ఒక స్థలం. దీనిలో క్రయ విక్రయాలని ఎప్పటికి కూడా ఉండవు. ఈ సంఘంలో క్రయ విక్రయాలనే ఉండవు. లేకపోతే ఈ సంఘము అమ్ముకొని మనం మంచుకొని 4 పెద్దలు ఉన్నారు లేదా 12 మంది ఉన్నారు, మనలో పాత వాళ్ళు అందరం కూర్చొని ఇదిగో ఎంతకు నువ్వు ఒక 2 లక్షలు తీసుకో, నువ్వు ఒక 2 లక్షలు తీసుకో, ఇంకా మాట్లాడొద్దు, ఈ విషయం మాట్లాడొద్దు, ఇంకా పెద్ద ఆయన వచ్చేసి 10 లక్షలు నేను పట్టుకొని వెళ్ళిపోతాను. అలాంటి గొడవలు ఇక్కడ లేవు. క్రయ విక్రయాలనేవి లేవు. మన సంఘం ఒక రోజు వచ్చి ఒకవేళ దీన్ని నడచకపోయినట్టయితే మన బైలాస్లో ఏముందంటే ఈ సంఘము ఇదే విధంగా ఇదే వాక్యానుసారంగా ఉన్న వేరే సంఘానికి మనం ఏం చేయాలండి, దీన్ని అప్పచెప్పాలి. ఇది మనం అమ్ముకునేదాన్ని లేదు, దీన్ని వారికి అప్పచెప్పాలి, వాళ్ళకి ఇచ్చేసేయాలి, రాసి ఇచ్చేసేయాలి. బెంగళూరులో ఇప్పుడు దాదాపు 200 కోట్ల ఆస్తి బేరియన్ బ్యాప్టిస్ట్ బైబిల్ కాలేజ్, రిచ్మండ్ టౌన్, వెలింగ్టన్ స్ట్రీట్లో. అది ఆస్ట్రేలియన్ మిషనరీస్ 1966లోనో 68లోనో వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఆ 2.5 ఎకరాల భూమి అక్కడ ఉన్న బిల్డింగ్లన్నీ కూడా ఇప్పుడున్నటువంటి బెరియన్ కాలేజ్ వారికి రాసిచ్చి వెళ్ళిపోయారు. అంతే. వాళ్ళు ట్రాన్స్ఫర్ అంత టైటిల్ డీడ్ అంతా ట్రాన్స్ఫర్ చేసి వీళ్ళకి ఇచ్చి వెళ్ళిపోయారు. అంతే. అరే అదే ఈరోజు దాని ఆస్తి విలువ ఎంత అండి? దాదాపు 200 కోట్ల రూపాయలు దాని విలువ. ఎందుకు చెప్తానంటే ప్రియులరా, ఇది దేవుని యొక్క పని. చాలాసార్లు మనకు ఆలోచిస్తే గుడి ఎవరిది, గుడి ఎవరి పేరు మీద ఉంది, ఇదే పేరుని, ఇది ఎవరి పేరు మీద ఎక్కడున్నా కూడా ఇది దేవుని మందిరము. వాషినాకలో ఉన్న మీ ప్రతి ఒక్కరికి ఈ సంఘము పైన హక్కు అనేది ఉన్నది. అంటే పైసలు పంచుకునేదాన్ని కాదు హక్కు. ఇది దీంట్లో మీరు ఏమైనారు, ఒక పాలి భాగస్థులై ఉన్నారు.
ఎందుకంటే 26వ తారీఖున మనం యానివర్సరీ జరుపుకోతున్నాం. అప్పుడు మనకేం కాంట్రవర్సీస్ వద్దు. మనం ఇది దేవుని సంఘం. దేవుడు ఇక్కడ ఉన్న వాళ్ళని కొంతమందిని వాడుకున్నాడు ఈ సంఘం కొరకు. అంతే, దేవుడు వాడుకున్నాడు. ఇప్పుడు మీరు ఏదైనా కంపెనీకి పని చేస్తారు, మీ పని ద్వారా కంపెనీకి ప్రాఫిట్ వచ్చింది. ఆ ప్రాఫిట్ ఏమంటే ఇస్తాడు ఆ కంపెనీ వాడు, నీకు జీతం ఒప్పుకున్నా కదా, అంతే కథం తీసుకొని ఎట్ ద మోస్ట్ అయితే నీకు బోనస్ ఇస్తాం అంతే. ఇంకా ఎక్కువ మాట్లాడితే నీకు ప్రమోషన్ ఇస్తాం, ఫినిష్. అంతకంటే ఎక్కువ లేదుగా. అప్పుడు ఏం చేయాలి, నువ్వు రిటైర్ అయితే వెళ్ళిపోవాల్సి వస్తుంది కదా. అంతే, ఇది కూడా అంతే. ఇక్కడ కూడా ఇది. ఒకవేళ ఈ సంఘం ఒకవేళ ఏదైనా విక్రయం చేసినట్టయితే దీనికి వచ్చిన డబ్బులని ఇదే సంఘం కొరకే విక్రయం కావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈడ మనము ఇదికి ఒక ఆస్తి వచ్చింది, ఇది అమ్ముతున్నాం అనుకోండి. ఇది అమ్మిన తర్వాత మనం ఇంకొక పక్కన రోడ్ పక్కన ఒక స్థలం తీసుకుంటున్నాం. ఇక్కడ డబ్బులన్నీ కూడా ఇక్కడ 10 లక్షలు వస్తే ఇవన్నీ కూడా డైరెక్ట్ ఎక్కడ ట్రాన్స్ఫర్ కావాలి, ఆ ప్రాపర్టీ కొనేదానికి ట్రాన్స్ఫర్ కావాలి. ఇంకా మరి ఎక్కడికి పోయేదానికి వీల్లేదు. అది కూడా సంఘం అంతా సమ్మతించి మనందరం ఒప్పుకుంటేనే ఆ కార్యం జరుగుతుంది. కానీ ఒప్పుకోకపోతే ఆ కార్యం జరిగేదానికి వీలు లేదు. ఇదే బ్యాప్టిస్ట్ సంఘం ప్రియులారా. ఇదేదో ఊర్ల కాడ నువ్వు వాక్యం చెప్పు, నిలబడి నువ్వు ఊరుకోయా, నువ్వు చెప్పు, ఎదుగో ఒక ఆయన వచ్చి ఆయన నడిపిస్తాడంతా, అదంతా పల్లెటూరులో నడుస్తుందండి. ఊర్ల కాడ హాఫ్ నాలెడ్జ్, చదువు లేక పాపము ఏదో వాళ్ళు మిషనరీస్ కష్టపడ్డారు, ఏదో నేర్పించిపోయారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టు కూర్చుంటారు, వాళ్ళు చెప్పినట్టు లేస్తారు. పాపము ఆ పాస్టర్లు లేనిపోని బాధలు పడుతుంటారు. అవన్నీ అక్కడ ఇక్కడ ఎడ్యుకేటెడ్ మధ్య అది జరగదు. అది ఎడ్యుకేటెడ్ మధ్య అది స్పెషల్లీ మన బైబిల్ కాలేజ్ ఉంది. మన బైబిల్ కాలేజ్కి మంచి రెప్యుటేషన్ ఉంది. కొన్నిసార్లు ఏమనుకోవడం అంటే మన సామెత గరికి మురిగి దాల్ బరోబర్ అంటాం. మీరు చాలామందికి మన బైబిల్ కాలేజ్ మన బైబిల్ కాలేజ్ మన స్టూడెంట్సేలే వాళ్ళు, మీరు ఎంతో కొంచెం నిర్లక్ష్యంగా మాట్లాడతారు. యావరేజ్ ఎడ్యుకేషన్ కంటే మనందరికంటే ఎక్కువ ఎడ్యుకేషన్ ఉంది వాళ్ళలో, బైబిల్ కాలేజ్ చదివే వాళ్ళకి. యావరేజ్ ఎడ్యుకేషన్ వాళ్ళు మాస్టర్ డిగ్రీ చదివిన వాళ్ళంతా. మన మధ్య వచ్చాడు మోహన్, ఆయన బైబిల్ కాలేజ్ స్టూడెంటే, కానీ ఆయన బీటెక్ చదివాడు, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఆయన పాస్ అయ్యాడు, బైబిల్ దేవుని సేవకాన్ని వచ్చాడు. ఏమండి, అలా చాలామంది. ప్రసాద్ ఎంబీఏ చేసి వచ్చాడు, ఆయన ఇప్పుడు బైబిల్ కాలేజ్కి వచ్చాడు. ఏదో ఆషామాషిగా ఏదో బ్రతుకుదేరు కొరకు వచ్చిన వాళ్ళు కాదు. రావచ్చేమో, అందరు ఆ విధంగా ఉండకపోవచ్చు, ఏదో మైనారిటీ ఉండొచ్చు, కానీ వారు దేవుని సేవకు వచ్చిన వాళ్ళు, వాళ్ళని నిర్లక్ష్యపరచకూడదు. ఇది బైబిల్ కాలేజ్ వాళ్ళు ఎందుకు వస్తున్నారు? మన సంఘాన్ని బలపరిచేదానికి వస్తుంటున్నారు, మీకు కొరకు ప్రార్థన చేసేదానికి వస్తుంటున్నారు, మీ కొరకు సేవ చేసేదానికి వస్తుంటున్నారు, మీ బాగోగులు తెలుసుకునేదానికి వస్తుంటున్నారు. మీరు అనారోగ్యంగా ఉంటే మీరు ప్రార్థన చేసేదానికి, మీ పిల్లలకు అనారోగ్యంగా ఉంటే వారి కొరకు ప్రార్థన చేసేదానికి, మీరు గర్భిణితో ఉంటే సుఖమైన ప్రసవం అనుగ్రహించని ప్రార్థన చేసేదానికి, మీ పిల్లల స్కూల్ అడ్మిషన్ కొరకు ప్రార్థన చేసేదానికి, మీ బాగోగుల కొరకు, మీ కుటుంబ క్షేమాభివృద్ధి కొరకు, మీ భార్య భర్తల వద్ద ఏ ఒక అనురాగంతో జీవించాలని సమస్యలు ఉంటే తీర్చేదానికి, ఎన్నిటి కొరకు మేమున్నాం ఇక్కడ. మీ డబ్బును ఆశించి లేరు, ఆశించిన ఇచ్చేవాళ్ళు లేరు పరిస్థితులు, కానీ ఇక్కడ లేదు అది. కాబట్టి మనము మన మధ్యలో ఉన్న సేవకులను, మన మధ్యలో పరిచర్య చేసేవారిని ఒక బ్యాప్టిస్ట్ సంఘంగా మనం గౌరవించడం నేర్చుకోవాలి. వాళ్ళు ఎందుకు స్టూడెంట్ పల్లెటూరు నుంచి వచ్చిన అన్నట్టు కాదు, వారు దేవునికి సమర్పించుకొని వచ్చిన వారు. దాన్ని ముగించే ముందు సమయం ముగిస్తాను. ఇంకా సండే స్కూల్ టీచర్లు ఉన్నారు, వాళ్ళు జీతం కొరకు పనిచేయడం లేదు. పాస్టర్ అమ్మలు ఉన్నారు, వాళ్ళు వస్తారు. పద్మ వస్తుంది, ఇప్పుడు పాస్టర్ అమ్మ వస్తుంది, ఇన్ని సంవత్సరాలుగా. పద్మ కొద్ది సంవత్సరాలుగా రెగ్యులర్ వస్తుంది. వాళ్ళని మీరు శాలరీ ఇవ్వటం లేదు, వాళ్ళకు లేదు. వాళ్ళు సొంత ఖర్చు పెట్టుకొని వస్తున్నారు, సొంత ఖర్చు పెట్టుకొని. ఒకవేళ నేను రాకపోతే పాస్టర్ అమ్మ రావాలంటే ట్యాక్సీకి రావాలంటే 700-800 రూపాయలు ఖర్చు అవుతుంది ఆమె. ఇక్కడ వచ్చి ఎవరిని అడగరు, మాకు ఖర్చు ట్యాక్సీ పెట్టమని డబ్బులు ఇవ్వమని ఎవరు అడగరు. ఇంతవరకు అడిగింది ఎవరు లేదు కూడా. ఎందుకు వస్తున్నారు? మీకు బోధించేదానికి. మీ కుటుంబాలను వారు సరిగా ఎట్ట నడిపించుకోవాలి, దేవుళ్ళు ఎట్ట నడచాలి, మీ పిల్లల్ని ఎట్ట చేయాలి, మీ భర్తలతో ఏ విధంగా జీవించాలి, సమాజంలో ఏ విధంగా జీవించాలి, ఆత్మీయంగా ఏ విధంగా జీవించాలి, మీ సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో వారు మీకు బోధించి నడిపించేదానికి వస్తుంటున్నారు పాస్టర్ అమ్మలు, మీ స్త్రీల కూడిక కొరకు.
అంతేకాదు సండే స్కూల్ టీచర్లు ఎందుకున్నారు? వాళ్ళకి మన సంఘం ఏం జీతం ఇవ్వడం లేదు. వాళ్ళు కూడా లెసన్ ప్రిపేర్ అవుతారు. ఒకవేళ మీరు చదువుకున్న వాళ్ళు అయితే మీకు అర్థమవుతుంది. ఒక లెసన్ ప్రిపేర్ కావాలంటే, ఒక బోధించాలంటే ఎంత కష్టమైన పనో మీరు చదువుకున్న వాళ్ళైతే మీకు అర్థమవుతుంది. ఒక టీచర్ పనిచేసే వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకు ఒక టీచింగ్ చేయాలంటే ఎంత ఇంపార్టెన్స్ అనేది. ఇంత ముందంటే ఏం చెప్తే తినేటోళ్ళు స్టూడెంట్స్, ఈ దినాల్లో వినరు. టీచర్ ఏమని చెప్పినట్టు టక్ గూగుల్లో చెక్ చేస్తాడు, ఈమె కరెక్ట్ చెప్పింది, ఆయన కరెక్ట్ చెప్పిందా లేదని చెప్పేసి. ఆ దినాల్లో వచ్చినాయి. ఇప్పుడు నువ్వు ఏదంటే మా దినాల్లో ఏంది, హే నోరు మూసుకురా, నేనా టీచరా, నువ్వు గమ్మునుండు అంటే అప్పుడు గమ్మునుండి నోరు మూసుకొని కూర్చోడం అంతే, ఎక్కువ మాట్లాడొద్దు, లేకుంటే ఏం చేస్తాడు, మార్కులు కట్ చేస్తామంటాడు. ఇప్పుడు అది లేదు. సార్ నువ్వు తప్పు చెప్పినావు సార్, ఇదో అంటాడు డైరెక్ట్గా. నువ్వు చెప్పింది రైట్ కాదు, ఇదిగో ఈ ప్రొఫెసర్ ఇట్లా చెప్పిండు, ఈ ఆథర్ ఇట్లా చెప్తున్నాడు, ఈ బుక్లో నువ్వు చెప్పింది రాంగ్ అంటాడు. అప్పుడు ఒప్పుకోవాల్సిందే, లేకపోతే ప్రిన్సిపల్ కాడికి పోతామంటారు ఇవాళ ఒక పిల్లోడు. ఏమంటే అంటే ఒక టీచర్ పని కూడా చాలా బాధ్యతానుసారమైన. ఈ టీచర్లకు కూడా సంఘం గౌరవించడం నేర్చుకోవాలి. ఇది బ్యాప్టిస్ట్ సంఘం యొక్క సిద్ధాంతం అని చెప్తుంటున్నాను. ప్రియులారా, ఈ యొక్క సంఘం బ్యాప్టిస్ట్ సంఘంగా మనం ఇన్ని సంవత్సరాలు కొనసాగుతుంటున్నాం. ఇదే పరిధిలో మనం ఉంటూ ఒకరికొకరు సహవాసంలో, సంఘ క్రమంలో మనం కొనసాగినట్టయితే ఈ లీడర్లు ఎవరైనా రావచ్చు, నేను ఉండొచ్చు, నేను పోవచ్చు, నా తర్వాత ఇంకోళ్ళు రావచ్చు, ఎవరైనా కావచ్చు. ఈ క్రమంలో ఒకవేళ మన సంఘం నడిచినట్టయితే ఇది దేవునికి మహిమకరంగా ఇంకా ముందుకు. ఇంకొక విషయం చెప్పి మనం ముగిచ్చేస్తాను. ఈ సంఘం యొక్క బాధ్యత ఏంటి? కేవలం మనము ఇక్కడ ఆదివారం వచ్చి చప్పట్లు కొట్టి పాటలు పాడి సంవత్సరానికి 2-3 సార్లు బాగా భోజనం వండుకొని చికెన్ మటన్ అవన్నీ వండుకొని అందరం ఆలోచించి ఇక్కడ పాటలు పాడుకుంటా ఇక్కడ నవ్వుకుంటా పోయేది కాదు. అంతేకాదు, దాంతో కాదు అయిపోయింది. ప్రాముఖ్యమైన పాత్ర ఇక్కడ ఏంటంటే ప్రియులారా, మన రాబోతరం వారు ఆత్మీయలో ఎదగాలి. దేవుని తెలుసుకొని మన యవనరాళ్ళు దేవుని వాక్యానుసారంగా క్రమంగా ఎదగాలి. నా ఒకటి. రెండవది ఏంటంటే సంఘం యొక్క బాధ్యత ప్రియులారా, ఈ సంఘము సువార్త ప్రకటించే సంఘంగా ఉండాలి. ఏ సంఘంగా ఉండాలండి? సువార్త ప్రకటించే సంఘంగా ఉండాలి. అంటే మనం వెళ్ళి కరపత్రికలు మంచడం కానీ ఈ సంఘం వేరే సంఘ స్థాపన చేయడంలో ముందుకు. అందుకనే మనం ఏం చేశాము, మన సంఘంలో ఉన్నవారికి మనం డేవిడ్ రాజుకు సహాయం చేశాం, ఇంకొంతమంది విద్యార్థులకు సహాయం చేశాం. తర్వాత మనము రీసెంట్గా తిమోతికి సహాయం చేశాం, చర్చి కట్టుకునేదానికి. ఈ సంఘం తరఫున మనం వాళ్ళకు సహాయము చేశాం. ఎందుకంటే దేవుని సువార్త విస్తరించాలని వారికి సహాయం చేశాం మనం. అంతేకాదు, ఇప్పుడున్నటువంటి సంఘంలో పరిచర్చిన సేవకులకు మనం సంఘంగా సహాయం చేస్తాం. ఎందుకంటే దేవుని యొక్క పరిచర్య కొరకు. ఇంకా రాబో దినాల్లో కూడా ఈ సువార్త సేవకులకు వెళ్ళే వారి కొరకు ప్రార్థన చేయడమే కాదు, సంఘంలో వారికి ఆర్థికంగా మనం వాళ్ళని బలపరిచి వారిని కొనసాగించినట్టయితే ప్రభు ఈ సంఘము ఇంకా దేవుని యొక్క ఉద్దేశాన్ని సఫలపరిచి ముందుకు కొనసాగే సంఘంగా ఉంటుంది. దయచేసి దీంట్లో ఏం అపార్థాలు లేవు. ఇది వాక్యానుసారమైన సంఘంగా కొనసాగాలని మన ప్రార్థన, మన యొక్క ఆశయం. ప్రార్థించుకుందాం. ప్రభా, మీ పాల్గొందరం చెల్లించుకుంటున్నాం. మీ వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడారు. ప్రభా, ఈ యొక్క సంఘ కట్టడలను వాక్యానుసారంగా సంఘం ముందు కొనసాగించాలనే విషయాన్ని గురించి మీ వాక్యం ద్వారా మాకు తెలియపరిచిన విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. మరోసారి మమ్మల్ని మేము బలిష్టమైన సాల్కప్ప చెప్పుకుంటున్నాం. ప్రభా, మీరు మమ్మల్ని ఆశీర్వదించి దీవించి కనికరించమని క్రీస్తునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.